రాష్ట్ర మంత్రి కిమిడి మృణాలిని విజయనగరం కస్బా పురపాలక సంఘం ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రార్థనా సమయానికి పాఠశాలకు చేరుకున్న మంత్రి ప్రధాన ద్వారం వద్ద గేటుకు తాళం వేయించారు. ప్రార్థనా సమయం కంటే ఆలస్యంగా వచ్చిన ఉపాధ్యాయులు, విద్యార్థులు రహదారిపైనే నిలబడిపోవాల్సి వచ్చింది. హాజరు పట్టికను పరిశీలించిన మంత్రి 70 మంది ఉపాధ్యాయులకు గాను 24 మంది గైర్హాజరైనట్లు గుర్తించారు. మంత్రి పరిశీలన సమయంలో ప్రధాన ఉపాధ్యాయుడు అప్పటికప్పుడు ఉపాధ్యాయులను రాసిన సెలవు చీటీలను తీసుకొచ్చారు. అన్ని ఒకే రంగు పేపర్పై సెలవు చీటీలు ఉన్నట్లు గుర్తించిన మంత్రి బయట ఉన్న ఉపాధ్యాయులను పిలిపించి ప్రశ్నల వర్షం కురిపించారు. ఇదే పరిస్థితి పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ పేపర్లని సేమ్ పేపర్స్ ఇప్పుడు లీగల్గా నేను పంపించారనుకోండి, అందరూ ఇవన్నీ బయట నిల్చొని రాసి పంపించినటువంటి కాగితాలు. మీ స్కూల్ మీద నా కంప్లైంట్ ఉంది, ఉండండి. మీ స్కూల్ మీద నా కంప్లైంట్ ఉంది, ఏ టీచరు సరిగా రావట్లేదు. ప్రార్థనా సమయం అయిన తర్వాత టీచర్స్ యొక్క అటెండెన్స్ చూస్తే కనుక 70 మంది ఉపాధ్యాయుల్లో 24 మంది లేట్ కమర్స్ ఉన్నారు. ఈ లేట్ కమర్స్ అందరూ కూడా బయట నుంచి తెల్ల కాగితాల మీద లీవ్ లెటర్స్ రాసి ఒకే రకమైనటువంటి కాగితాల మీద రాసి లోపల హెచ్ఎం గారు పంపించడం జరిగింది. తప్పకుండా ప్రభుత్వానికి నివేదిక పంపిస్తాము. ఉన్నటువంటి అటెండెన్స్ కానీ, వాళ్ళ లీవ్ లెటర్స్ కానీ, మధ్యాహ్న భోజన పథకం మీద కానీ తప్పకుండా అఫీషియల్గా దీనిపైన కన్సర్న్, ఇది మున్సిపాలిటీ కనుక మున్సిపాలిటీ సెక్రటరీ గారికి, మినిస్టర్ గారికి పంపిస్తాము. దీనిపైన డిసిప్లినరీ యాక్షన్ కూడా ఉంటుంది.